ఇది మీకు ఎంతమందికి తెలుసు? మా ఊరిలో ప్రతి సంక్రాంతికి ప్రతి సంవత్సరము వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళి ఉదయమే బియ్యము, కూరగాయలు, పసుపు, కుంకుమ, పూలు అన్ని రకాలు తీసుకొని వెళ్ళి ఒకరికి ఒకరు ఇలా 3 సార్లు పంచుకుంటూ ఉంటారు. వారి వారి ఇల్లు భోగ్యభాగ్యాలు, సిరి సంపదలు, సుఖశాంతులతో ఇల్లు ఎప్పుడు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని కనుమ రోజు ఉదయాన్నే ఇలా చేస్తూ ఉంటారండి. సంక్రాంతి రోజు పిల్లలు చేసుకుంటారు. కనుమ రోజు పెద్దవారు ఇలా పంచుకుంటూ ఉంటారు. మా ఊరిలో ప్రతి సంవత్సరం పెద్దవాళ్ళు అందరూ ఇలా గుడికి వెళ్ళి ఇలా పంచుకుంటూ ఉంటారండి. ఇలా సరదాగా సంవత్సరం అంతా ఉండాలని వారి కోరిక. అంతే కదండి, ఆడవారు ఎప్పుడూ ఇల్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటూనే ఉంటారు. ఇలా అందరూ కలిసి పంచుకున్న తర్వాత వారి వారి బంధువుల ఇళ్ళకు కూడా వెళ్ళి ఇలా పంచుకుంటూ ఉంటారు. మేము ఈ సంవత్సరం కూడా ఇలా గుడికి వెళ్ళి ఫస్ట్ అమ్మవారికి ఇలా పంచి వేసిన తర్వాత అందరితో ఇలా పంచుకున్నాము. దీని తర్వాత మా పెద్దమ్మ గారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా పెద్దమ్మకి, వదినకి కూడా మేము ఇలా పంచుకున్నాము. మీ ఊరిలో కూడా ఇలా చేసుకుంటారా? కామెంట్ చేసి చెప్పేయండి.